సింగర్ మంగ్లీ మీద ఇలా ఆరోపణలు జరగడం అనేది కొంతమందికి అయితే నిజంగా మంగ్లీ ఫ్యాన్స్కి అయితే కొంచెం బాధాకరమైన విషయమే. అయితే ఇందులో చాలామంది రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం కోసం చాలామంది పెట్టుబడులు పెట్టి సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి చాలామంది ఇందులో పాత్రలు ఉన్నారని చెప్పేసి నిన్న మనం గత వారం రోజుల సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఈ విషయంలో వాస్తవాలు తేలాలంటే ఖచ్చితంగా ఇందులో గవర్నమెంట్ వాళ్ళ అందరి పట్ల వాళ్ళు ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అసలు ఇలా ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, ఎవరెవరికి ఇందులో ఎంతమంది పెట్టుబడులు పెట్టారు, సో దగ్గర దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఇందులో చాలామంది స్కామ్ లాగా జరిగిందని చెప్పేసి మనం వారం రోజులు చూస్తున్నాము. సో ముఖ్యంగా చెప్పాలంటే అడ్వకేట్ మరి సుబ్బరాజు ఆయన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన వాళ్ళని వినిపిస్తున్నారు. అదేవిధంగా మంగ్లీ నుంచి కూడా ఒక అడ్వకేట్ అందరూ చెప్తున్నారు. సో ఇలా సాధారణ ప్రజలే మోసపోతున్నారు. ముఖ్యంగా ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని నమ్మి ఎవరైతే మంగ్లీ అనే కాకుండా మిగతా వాళ్ళు అందరిని కూడా నమ్మి ఇందులో వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టారు. మరి వాళ్ళ డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. సాధారణ ప్రజలకు ఇది న్యాయం జరిగే విధంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ సో అందులో ఎవరైతే మేము న్యాయం కల్పిస్తామని ఏదైతే నమ్మి పెట్టుబడులు పెట్టించారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరిపై మీద అయితే ఆరోపణలు ఉండొద్దు అనుకుంటారో ఈ యొక్క సమాధానం చెప్పవలసిన అవసరం అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా అందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా మంగ్లీ గారు కూడా ఆమెపై ఆరోపణలు చేస్తున్నారంటే ఆమె కూడా సమాధానం ఎక్కడికైనా వస్తా అని చెప్పేసి అంటున్నది. సో ఖచ్చితంగా అది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. మంగ్లీ మీద వచ్చిన ఆరోపణలు నిజాలు త్వరలో బయటపడతాయి. కానీ ఈమె సెలబ్రిటీ హోదాలో ఉంది కాబట్టి ఎందుకంటే తొందరపడి నిర్ణయం తీసుకోరు. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఎందుకంటే ఆమె మీద ఎలిగేషన్ వేసినప్పుడు దాని విచారణ జరపాలి కాబట్టి విచారణ జరుపుతున్నారు. కానీ త్వరలో నిజాలు బయటపడితే ఈమె దగ్గర మిస్టేక్ ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే మిస్టేక్ లేదో ఎవరు కూడా బయటకు రారు. ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు నీకంటే ఎక్కువ సంపాదించే సెలబ్రిటీలు 100 కోట్లు సంపాదించే సెలబ్రిటీలు వాళ్ళ మీదకి ఎందుకు పోవట్లేదు ఎలిగేషన్కి? నీ మీదకి ఎందుకు వచ్చాడు? ఒకటి ఆలోచించండి. కానీ ఏంటంటే అడ్వకేట్ దగ్గర ఇప్పుడు సెలబ్రిటీకి అడ్వకేట్కి మధ్య వారు జరుగుతున్నప్పుడు అడ్వకేట్ దగ్గర సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి. అడ్వకేట్ దగ్గర సాక్ష్యాధారాలు బలంగా ఉండాలంటే ఆయన అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవడానికి కాస్త టైం ఉంటుంది. కాస్త టైం తీసుకుని అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి మా బర్త్డే ఫంక్షన్లో పార్టీలో హంగామా చేస్తున్నప్పుడు ఒకడెవడో డ్రగ్ తీసుకొని లోపలికి వచ్చాడంట. డ్రగ్ తీసుకొని లోపలికి వచ్చినప్పుడు ఏమేమంటుంది, వాడెవడో నాకు సంబంధం లేదండి, వాడెవడో లోపలికి వచ్చి బయట నుంచి తాగి వచ్చాడు, లోపల సంబంధం లేదా, నీ అనుమతి లేదు ఎవడో లోపలికి వస్తాడా? నీ అనుమతి లేదు నీకు ఎవడన్నా చేయగలుగుతాడా? నేను సామాన్యుడు, నేను లోపలికి వెళ్ళగలుగుతాను, పార్టీలోకి వెళ్ళలేను కదా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ. కాబట్టి నిజాలు అనేది వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి, విచారణ జరుగుతుంది. లాయర్ ఏంటంటే ఒకటి వెనకాల లాయర్ ఎందుకు వెనక్కి చెప్పంటారా? లాయర్ ఎందుకు వెనక ఇప్పుడు సెలబ్రిటీ మీద ఆయన ఎలిగేషన్ వేశాడు. సెలబ్రిటీ మీద ఎలిగేషన్ వేసినప్పుడు పూర్తి ఆధారాలు పగడబందిగా ఉన్నప్పుడు ఆమె మీద మనం చెప్పగలగాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా దగ్గర ఆధారాలు పగడబందిగా నేను తీసుకొని వచ్చి అప్పుడు మీడియా ముందు ప్రజెంటేషన్ చేస్తా అంటున్నాడు. మంగ్లీ గారు షీజ్ ఏ గ్రేట్ సింగర్ అన్న. సో ఈ టాపిక్ ఏదైతే రాకముందు వరకు కూడా నా కాలచ్చును నా రింగ్ టోన్ కూడా మంగ్లీ గారు వాయిస్ ఉండేది. సో ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో నాకు ఎందుకో మంగ్లీ గారి మీద నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. వెంటనే నా డైరెక్టర్ను కట్ చేయించేస్తాను అనమాట. సో మంగ్లీ గారు ఇలా చేశారని చెప్పి నేను ఇంకా ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. సో మేబీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సో ఎదుట లాయర్ అయితే ఎవరైతే ఉన్నారో కూడా ఆయన కూడా చాలా పోరాడడం జరుగుతుంది. బట్ షీ గాట్ వెరీ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది కదా మంగ్లీ గారికి. ఎందుకంటే సీఎం లెవెల్లో ఆమెకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఏం జరుగుతుందో మనం కూడా చూడాలి. ఆమె వాయిస్ అలాంటిదన్న, ఆమె వాయిస్, ఆమె సాంగ్స్, ఆమె ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మెస్సీ వచ్చినప్పుడు కూడా మంగ్లీ గారు సాంగ్స్ పెట్టడం జరిగింది స్టేడియంలో, మీరు చూశారు. సో ఆమెకి ఆల్రెడీ కొంచెం పొలిటికల్ కాంటాక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఆమెకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బట్ న్యాయం మాత్రం సామాన్యులకు జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అదే ఎప్పుడు కూడా మంగ్లీ గారి మీద టార్గెట్ చేస్తుంటారు, మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఒకసారి బర్త్డే పార్టీలో డ్రగ్స్ అని చెప్పి ఒక విషయం జరగడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది. సో ఎప్పుడు కూడా చిన్న వాళ్ళని తొక్కేస్తారు అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు. బట్ షీఈ్ నాట్ ఏ స్మాల్ లేడీ, షీఈ్ ఏ వెరీ బిగ్ లేడీ. సో ఈమెను తొక్కడం కూడా ఏం లేదు. వాళ్ళ తమ్ముడు కాకుండా ఎందుకు పోతాడు? వాళ్ళ తమ్ముడనే చూపిస్తుంది. అది తప్పు కదా. వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు ఇదే అని చెప్పి ఫేస్తో సహా ఆమె క్లియర్గా చూపిస్తుంది. ఎవరెవరో ఫోటోలు చూపిస్తే నన్ను నల్లరపాలు ఎందుకు చేస్తారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఈమె నా రక్త సంబంధం నా తమ్ముడు అని చెప్పి ఈమె ఫోటో చూపిస్తుంది కదా. వేరే వాళ్ళ తమ్ముడు అని అంటారు. ఊరికి తప్పు కదా. ఆమె తప్పు చేసిన ఆమె అయితే ఇప్పుడు ఎక్కడికైనా
పోవాలా, కాంప్రమైజ్ చేసుకోవచ్చు, నోకటి చేసుకోవచ్చు. అందులో కూడా 1,00,000 2 లక్షలకు సంబంధించింది కాదు, 10 కోట్లకు సంబంధించింది. ఆమె ఏమంటుందంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి నాకు అన్ని కోట్లు అవన్నీ నాకేం అవసరము, నేను ఒక సింగర్ని, నేను పాటలు పాడుకుంటూ నా జీవితం కొనసాగుతుంది, నాకేం పని అవన్నీ వ్యాపారాలతో అని చెప్పి ఆమె చెప్తుంది స్పష్టంగా. దాంట్లో గురించి కూడా పోలీస్ స్టేషన్లో ఆమెకు కూడా కేసు వేసింది, పోరాడుతుంది. కానీ ఫస్ట్ ఆరోపణలు వాళ్ళే చేశారు ఈమె మీద. ఆరోపణలు చేసిన తర్వాత ఆమె రియాక్ట్ అయింటుంది. అవి రికార్డులు ఏదో చూపించాలి కదా, వీళ్ళని బెదిరించినారు అవి అంటున్నారు కదా, రికార్డులు చూపించాలి కదా. వాళ్ళు మాట్లాడింది బెదిరించిన రికార్డులు ఉంటాయి కదా, ఆ రికార్డులు చూపించాలా అన్నీ కదా. వాళ్ళు ఇప్పుడు రికార్డు అన్నారు కదా, ఆ రికార్డు చూపించే ఏది ఉండదు కదా. ఊరికి ఆడపిల్ల మీద ఇష్టమైన విచారంగా లేనిపోయినటువంటి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కరెక్ట్ కాదు. నా టైం ఉంది, ఇప్పుడు కేసు వేసారు, నా 2-3 డేస్ టైం ఉంది, నా పోవాలి. అదేదో నిజాలు తెలిసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఆమె మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు.